వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. యాజ్ యూజువల్గా నేను దీన్ని చాలా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ డాక్టర్ బి విజయ్ కిరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ నెఫ్రాలజీ ఎట్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఇమ్యూనిటీ గురించి, కరోనా వైరస్ గురించి. అందరికీ తెలిసిన విషయమైనా కానీ కొంచెం డీటెయిల్గా చెప్పి అర్థమయ్యేటట్టుగా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇమ్యూన్ సిస్టంలో మనకి టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో నెంబర్ 1 ఈజ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ రెండు డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ద ఇమ్యూనిటీ మనకి శరీరంలో బై బర్త్ ఉండే ఇమ్యూనిటీని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. తల్లి తండ్రి నుంచి మనకి జెనెటికల్గా ఎండోమెంట్ ఉంటుంది కొంచెం ఇమ్యూనిటీ, అది ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అండి. ఓకే, ఫిజికల్ బ్యారియర్స్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కానీ, ఓరల్ మ్యూకోజా కానీ, సెల్ టు సెల్ జంక్షన్స్ వల్ల ఉంటుంది. అండ్ కొన్ని సెల్స్ అంటారు, ఫాగోసైట్స్ అంటాము, మ్యాక్రోఫైజెస్ అంటాము. దే ఆర్ ఆల్సో ఏ కాంపనెంట్ ఆఫ్ దిస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. అందరికీ తెలిసిన చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్, సి రియాక్టివ్ ప్రోటీన్ ఈజ్ అగైన్ ఏ కాంపనెంట్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. డిఫెన్సిన్స్ కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీ కింద వస్తాయి. మనం హైవేలో వెళ్తున్నప్పుడు టోల్స్ అంటాం కదా, టోల్ లైక్ రిసెప్టర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట బాడీలో. ఎన్కే సెల్స్ అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. అండ్ లంగ్స్లో ఉండే సర్ఫాక్టెంట్ కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీ కిందకు వస్తుంది. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. మనకి చిన్నప్పుడు ఎన్నో డిజీజెస్ వచ్చుంటాయి, జబ్బులు వచ్చుంటాయి, ఆర్ వ్యాక్సినేషన్ టీకా తీసుకొని ఉంటాము. దాంతో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ లింఫోసైట్స్ నుంచి మనకి అడాప్టివ్ ఇమ్యూనిటీ రూపంలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వైరస్కి ఇస్తున్న వ్యాక్సిన్స్ ఐదర్ కోవాక్సిన్, భారత్ బయోటెక్ కోవాక్సిన్ అయినా కానీ, ఆర్ ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ అయినా కానీ, ఈ వ్యాక్సిన్స్ ద్వారా మనకి ఉత్పత్తి అయ్యేవి యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ కరోనా రాకుండా కాపాడుతుంది. దిస్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, అసలు ఇమ్యూనిటీని పెంచుకోవచ్చా? చాలామంది చెప్తున్నారు అది తినేసేయండి, ఇది తినేసేయండి, సడన్గా కరోనా రాగానే మీ ఇమ్యూనిటీని పెంచేసుకోండి, అది మీకు రాకుండా ఉంటుంది, అది చేయండి, ఇది చేయండి అంటున్నారు. అసలు నిజంగా చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, చాలా అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో చూస్తున్నాం కదా, ఇది తాగేసేయండి, మా డ్రింక్ తాగేసేయండి, మీ ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, మా డ్రింక్ తీసుకోండి, మీ ఇమ్యూనిటీ 100% పెరిగిపోతుంది, పిల్లలకి కూడా అది తాగండి, ఇవి తీసుకోండి, ఇమ్యూనిటీ పెరిగిపోతుంది అంటున్నారు. అండ్ కొన్ని సిరప్స్ ఐదర్ ఆయుర్వేదిక్ అయినా అలోపతిలో అయినా కానీ సిరప్స్ తీసేసుకుంటే ఇమ్యూనిటీ పెరిగిపోతుందా? మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? మన ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది యాక్చువల్గా మనం దాన్ని బూస్ట్ చేయలేము. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా దాన్ని బూస్ట్ చేయకూడదు కూడా. బూస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు ఇమ్యూన్ ఓవర్ డ్రైవ్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం నేర్చుకున్నాం కదా టోల్ లైక్ రిసెప్టర్స్ అని, అవి ఓవర్ డ్రైవ్లో వెళ్ళడం వల్ల మనకి ఎస్ఎల్ఈ అనే ఈ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వస్తాయి. సో అసలు ఇమ్యూనిటీ ఎలా తగ్గుతుంది మన శరీరంలో? మాల్ నరిష్మెంట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, సరిగ్గా తినని పిల్లలు ఉంటారు, మాల్ నరిష్డ్ ప్రోటీన్ కానీ క్యాలరీ మాల్ నరిష్మెంట్ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది. అందువల్ల వీళ్ళకి ఎక్కువగా తరచుగా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది వాస్తవము. కానీ మీరు అనొచ్చు, నేను సరిగ్గా తింటాను, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, మరి నా ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది అంటే, అయినా కానీ మనకి మైక్రోన్యూట్రియన్స్ అనేవి తక్కువ ఉంటాయి కొంతమందిలో. దానివల్ల సబ్ క్లినికల్ మాల్ నరిష్మెంట్ అనేది కూడా ఉంటుంది. దట్ కెన్ కాజ్ యువర్ ఇమ్యూనిటీ టు గో డౌన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసిన కొద్ది మంచిగా ఉండేసరికల్లా ఇమ్యూనిటీ మంచిగా ఉంది అనుకోవడం అనేది తప్పు. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండకూడదు, ఇమ్యూనిటీ తక్కువగా ఉండకూడదు. ఇమ్యూనిటీ ఎప్పుడుగా ఆప్టిమల్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన ఇమ్యూనిటీని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? పెంచుకోకూడదు, తగ్గించుకోకూడదు. సో మన తినే పదార్థాలలో నెంబర్ 1లో సాల్యుబుల్ ఫైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సాల్యుబుల్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే, ప్రో ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి శరీరంలో, వాటిని యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చేస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని బెర్రీస్ అంటారండి. బెర్రీస్లో ఏముంటాయి? కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాట్ ఈస్ దట్ యాంటీ ఆక్సిడెంట్? రెస్వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ
యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ ద సిఏఎంపి అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంది. మన మోస్ట్ కామన్లీ అవైలబుల్ ఫ్రూట్ విచ్ ఇన్ అవర్ ఏరియా ఈజ్ ఆమ్లా అండి. సో ఆమ్లా తింటే బెటర్. అనదర్ ఇమ్యూన్ మాడ్యులేటర్ ఈజ్ ప్రోబయోటిక్స్. మన గట్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది, మంచి బ్యాక్టీరియా. నియర్లీ 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి బ్యాక్టీరియా. మన హ్యూమన్ బాడీలో హోల్ సెల్స్ ఎంత ఉంటాయో తెలుసా? 37 ట్రిలియన్ మాత్రమే. సో మన సెల్స్ కంటే మన గట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ ఉంటాయి, 3:1లో. సో మరి ఇంత బ్యాక్టీరియల్ లోడ్ ఉండేసరికల్లే దానికి ఒక ప్రయోజనం అనేది ఉండాలి కదా. సో దే ఆల్సో కాజ్ ఇమ్యూన్ మాడ్యులేషన్. దే సెక్రీట్ అండ్ ప్రొడ్యూస్ సమ్ హార్మోన్స్ విచ్ హెల్ప్ ఇన్ ఇమ్యూనో మాడ్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా రోజులు యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, ఈ మంచి బ్యాక్టీరియా చనిపోయేసరికల్లే సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతాయి, లైక్ క్లాస్ట్రీడియం డిఫిసిల్ వల్ల అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కాజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ మనం ఏం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, పెరుగు తినాలి అని. ఈవెన్ మన ఇండియన్ డైట్లో కానీ సౌత్ ఇండియన్ డైట్లో కానీ పెరుగు అనేది వెరీ ఎసెన్షియల్ కాంపనెంట్. పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది విచ్ అగైన్ బూస్ట్స్ అవర్ ఆర్ మాడ్యులేట్స్ అవర్ ఇమ్యూనిటీ. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మాడ్యులేట్ ఇమ్యూనిటీ ఏంటి? ఫిష్ ఆయిల్. ఫిష్ ఆయిల్లో DHA అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది కరెక్ట్ బీ సెల్ ఫంక్షనింగ్. మనం ఇందాక నేర్చుకున్నాం కదా, బీ సెల్స్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్, లింఫోసైట్స్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. సో ఫిష్ ఆయిల్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు అమావాస్యకు కానీ ఫాస్టింగ్ ఉండాలి, కొన్ని రోజులు తినకుండా ఉండాలి. దాని కాన్సెప్ట్ ఏంటి? ఫాస్టింగ్ కాజెస్ స్టెమ్ సెల్ రీజనరేషన్ అండ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన సెల్స్ రిపేర్ అవుతాయి. దానివల్ల అగైన్ ఇమ్యూనిటీ అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ బోత్ విల్ బి బూస్టెడ్ ఇన్ వెన్ యూ డూ ఫాస్టింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఫర్ ఇమ్యూన్ మాడ్యులేషన్ ఈజ్ కుర్కుమిన్. కుర్కుమిన్ దేంట్లో ఉంటుంది? టర్మరిక్లో ఉంటుంది. టర్మరిక్ అంటే పసుపు అండి. సో ఇది ఏం చేస్తుంది? ఇది అగైన్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇమ్యూన్ మాడ్యులేటర్. అండ్ ఆల్సో టర్మరిక్ ఏం చేస్తుంది అంటే మన వయసు పెరిగే కొద్దీ మన బ్రెయిన్లో బీటా అమైలాయిడ్ ప్లేక్స్ అనేవి డిపాజిట్ అయిపోతాయి. ఈ ప్లాక్స్ని కూడా టర్మరిక్ తగ్గిస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్. సో క్లినికల్గా కూడా ప్రూవ్ అయిపోయింది. హెన్స్ ఇట్ ఈస్ అగైన్ అండ్ ఇమ్యూనో మాడ్యులేటర్ అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కుర్కుమిన్కి ఉంటాయి. దట్ ఈస్ ఎ రీజన్ ఈవెన్ ఈ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్లో కానీ ఈవెన్ ఇప్పుడు కూడా వెస్టర్న్ మెడిసిన్లో కూడా ఈ కుర్కుమిన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ మాడ్యులేట్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి? సన్లైట్ అండి. ఇట్ హెస్ గాట్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ఇన్ఫెక్షన్ ఫైటింగ్ T cells. సో ఈ మన స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్లో బ్లూ లైట్ ఉంటుంది కదా, ఇట్ మేక్స్ T cells ఏంటంటే ఫాస్ట్గా మూవ్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ T cells అనేవి ఫాస్ట్గా మూవ్ అయ్యి అక్కడికి వచ్చి లోకల్ ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ రిగార్డింగ్ సన్లైట్. అదే కాకుండా సన్లైట్ వల్ల విటమిన్ D అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మన అందరికీ ఈ విషయం తెలిసిందే. సో సన్ ఎక్స్పోజర్ ఈజ్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్, దీని గురించి ఎంత ఎక్కువ చెప్పినా కానీ తక్కువే. మన హోల్ బాడీని ఆరోగ్యంగా ఉంచుతుంది. అండ్ స్టడీస్లో ఏం చూసారంటే 20 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ కాజెస్ స్టిమ్యులేషన్ ఆఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది, డయాబెటీస్ రాకుండా ఉంటుంది. ఓకే, నౌ లెట్ us look at the overall picture. I'll try to summarize what are the things which modulate your immunity. Okay, number 1 is vaccination. As I already told you, అందరము ఈ కరోనా వైరస్ పాండమిక్లో వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. డోంట్ డిలే వ్యాక్సినేషన్. అండ్ ఇమ్యూనిటీని యాంటీబాడీస్ లెవెల్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటే డెఫినెట్గా మనకి కరోనా నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. నెంబర్ 2 ఈజ్ డైట్ అండి. ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి. నెంబర్ 3 ఆమ్లాస్ కానీ బెర్రీస్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. నెంబర్ 4 ప్రోబయాటిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ కర్డ్ న్యాచురల్ ప్రోబయాటిక్స్. ఫిష్ ఆయిల్ ఈజ్ అగైన్ హ్యాస్ బీన్ షోన్ టు మాడ్యులేట్ ది బీ సెల్స్. ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది. అగైన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కుర్కుమిన్ విచ్ ఇస్ దేర్ ఇన్ టర్మరిక్, సన్లైట్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఇమ్యూన్ మాడ్యులేషన్, అండ్ ఎక్సర్సైజ్ అండి. ఇవన్నీ చేయడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అప్రోప్రియేట్గా కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఓవర్ డ్రైవ్లోకి వెళ్ళదు, అలా అని తగ్గిపోకుండా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ కరోనా ఇన్ఫెక్షన్ అండి, ఇట్ ప్రివెంట్స్ మెనీ అదర్ ఇన్ఫెక్షన్. Now what is
బ్యాడ్ ఫర్ ది ఇమ్యూనిటీ కూడా తెలుసుకుందాం. ఇప్పటివరకు వాట్ ఈస్ గుడ్ ఫర్ ది ఇమ్యూనిటీ తెలుసుకున్నాము. నౌ లెట్ us see వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ ది ఇమ్యూనిటీ. ఎస్పెషల్గా మనము అన్హెల్తీ డైట్స్ తీసుకోవడం వల్ల కానీ, హై ఫ్యాట్ డైట్స్ తీసుకోవడం వల్ల కానీ, హై క్యాలరీ డైట్స్ తీసుకోవడం వల్ల కానీ ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ అవుతుంది. నెంబర్ 1, ఇట్ ఈస్ సిమిలర్ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ట్రిగర్ అవుతుందో అలా. నెంబర్ 1. నెంబర్ 2, ఇంత ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఎంతో ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్కి కావాల్సిన ఎనర్జీ అనేది ఉండదు. దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం సప్రెస్ అవుతుంది. సో ఇట్లా అన్హెల్తీ డైట్స్ తీసుకోకండి. నెంబర్ 2, ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనకి శరీరంలో ఐదర్ ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఒక హార్మోన్, కార్టిజాల్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టీరాయిడ్ అండి. అండ్ యూ ఆల్ నో దట్ స్టీరాయిడ్ విల్ కాజ్ suppression in your immunity. So this has to be kept in mind. Next thing is sleep deprivation. Almost 8 to 9 hours of daily overnight sleep సరిగా లేకపోవడం వల్ల అగైన్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది బాడీలో. దిస్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు కార్టిజాల్ అండ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ గోస్ ఆన్ ఏ లిటిల్ బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది. దట్ ఈస్ అగైన్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామండి. చ్యవన్ప్రాష్ జీవితంలో మనం ఎప్పుడో అప్పుడు తినే ఉంటాం చ్యవన్ప్రాష్, ఆర్ మన పిల్లలు కూడా పెట్టే ఉంటాము. అసలు చ్యవన్ప్రాష్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది, సో చ్యవన్ప్రాష్ ఎలా పనిచేస్తుంది? ఏం లేదండి, దెర్ వాజ్ వన్ స్టోరీ హిస్టరీలో. అశ్విని బ్రదర్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషికి ఆరోగ్యం మంచిగా లేనప్పుడు వేరియస్ వాళ్ళ దగ్గర ఉన్న కాంపోనెంట్స్తో ఒక మెడిసిన్ని ప్రిపేర్ చేసి ఇచ్చారు. అప్పుడు ఆ ఋషి మంచిగా అయిపోయాడు. ఆ ఋషి పేరు ఏంటంటే చ్యవన ఋషి. సో ఆ చ్యవన ఋషి నుంచి వచ్చింది చ్యవన్ప్రాష్. చ్యవన్ప్రాష్లో షుగర్ ఉంటుంది, హనీ ఉంటుంది, ఘీ ఉంటుంది, అండ్ మేజర్ కాంపోనెంట్ ఆమ్లా ఉంటుంది, అండ్ సిసేమి ఆయిల్ అంటారు, ఆయిల్ ఉంటుంది, అండ్ బెర్రీస్ అండ్ స్పైసెస్. దాని అర్థం ఏంటి, ఇవన్నీ తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టము నార్మల్గా వచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కాజ్ చేస్తుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ అండ్ told some very important points. So if any doubt is there, you can clarify with on my phone number andi, or you can visit our hardworkingkidneys.com. and చాలా బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేశాను. ఐ hope. Bye andi.